ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి 22 ప్రభుయను. నేటి మన ధ్యాన లేఖనం రాజులు మొదటి గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 450వ సంవత్సరమందు, అనగా సొలొమోను ఇశ్రాయేలును ఏలిన 4వ సంవత్సరమందు, జీప్ అను 2వ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టింపనారంభించెను. వ్యాఖ్యాన అంశం: మొదటి దేవాలయపు కలప, 2వ భాగం తుమ్మ చెట్టు క్రీస్తు మానవత్వం. వ్యాఖ్యానాంశం: మొదటి దేవాలయపు కలప, 2వ భాగం తుమ్మ చెట్టు క్రీస్తు మానవత్వం. వ్యాఖ్యానం: అరణ్యంలోని ప్రత్యక్ష గుడారంలో తుమ్మకర్ర మాత్రమే వినియోగించారు, కానీ దేవాలయంలో వివిధ రకాల కలప వినియోగించారు. ప్రత్యక్ష గుడారంలో నుండి దేవాలయంలోనికి తెచ్చిన ఒకే ఒక వస్తువు నిబంధన మందసం. అది అడవి తుమ్మకర్రతో చేసింది. నేరు అరణ్యములో తుమ్మ చెట్లను నాటించెదను అని యెషయా గ్రంథం 41వ అధ్యాయం 19వ వచనంలో చెప్పబడుతోంది. ఈ తుమ్మకర్ర అరణ్యం లాంటి లోకంలో ఆయన లేత మొక్క వలె పెరిగాడు. ఆయన పరలోక దేవాలయాన్ని నిర్మించేలా నరికివేయబడ్డాడు. ఆయన మూలరాయి, పునాది రాయి, ప్రశస్తమైన రాయి, మనుషుల చేత విసర్జింపబడినను ఆయనే పునాది రాయి. ఆయన పునరుద్ధానం ద్వారా మూలరాయి అయ్యాడు. కీర్తన 118:22 చూడండి. ఎడారి ఇసుక లోపల ఉన్న కోకటి వేళ్ల మూలంగా తుమ్మ చెట్టు బాగా పెరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువు ఎవ్వరూ ఎరగని చోటు నుండి బలం పొందుతున్నాడు అని ఇది తెలియజేస్తుంది. మీకు తెలియని ఆహారం నాకున్నది అని ప్రభువు యోహాను సువార్త 4:22లో చెప్తున్నాడు కదా. ఆయన పరలోకం నుండి మన్నాతో పోషింపబడ్డాడు. మనుషుడు రొట్టె వలన మాత్రముగాక నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని అపవాది శోధించిన సమయంలో ప్రభువు ఈ విందు ఆరగిస్తూ ఉన్నాడు. నేను ఎల్లప్పుడూ తండ్రికి ఇష్టమైన పనులు చేస్తాను అని ఆయన మాత్రమే చెప్పగలిగాడు. తుమ్మ చెట్టుకు మరొక లక్షణం ఉంది. ఎడారి ఇసుకలో కొన్ని ఎండిన వేళ్ళు బయటికి ఉంటాయి. ఇది యెషయా ప్రవక్త మాటలు స్మరింపజేస్తాయి. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగను అని. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం చూడండి. మన ఓటలన్నీ యేసుక్రీస్తులో ఉండి మనం ఎండిన భూమిలో వర్ధిల్లితే మనం ఎంత ఆనందమయ ప్రజలం. యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండను. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండను. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7-8 వచనాలు. సశేషం. శుభములతో వందనాలు.